జై సద్గురు మహారాజుకు జై. కనిపించుతున్న ఈ కాయంబునకు వెనుక కనపడక ఆడించు గనుని తెలియా. ఏనాటి నుండియో ఎందరో మహులెల్లా వెతికి వెతికియు మనసు విసిగినారు. శోధించి శోధించి శాస్త్రములన్నీయు ఉన్న ఆశను కూడా వదలినారు. ఆ ఆత్మ ఎంతదో అంతటా నుండియు ఈ కన్నులక ప్రాప్తి ఎప్పుడు లేదు. కర్మములు చేసి కాయంబు గతులు విడచి ధ్యానము చేసి ఆ బుద్ధి ధర్మమిడినా గుట్టుగనబోరు సద్గురుని కరుణలేక సత్యమెరిగిన సుజనాలి చెప్పుటిది ఎంత గొప్ప మాట చెప్పినాడు గురువు గారు. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. కనిపించుతున్న ఈ కాయంబునకు వెనుక కనబడక ఆడించు గని తెలియా. ఏనాటి నుండియో ఎందరో మహులెల్లా వెతకి వెతికియు మనసు విసిగినారు. శోధించి శోధించి శాస్త్రములన్నీయు ఉన్న ఆశను కూడా వదిలినారు. ఆత్మ ఎంతదో అంతట నుండియు ఈ కనులక ప్రాప్తి ఎప్పుడు లేదు. కర్మములు చేసి కాయంబు గతులు విడచి ధ్యానములు చేసి ఆ బుద్ధి ధర్మమిడినా గుట్టుగనబోరు సద్గురుని కరుణలేక సత్యమెరిగిన సుజనాలి చెప్పుడిది అంటే కనిపించుతున్న ఈ కాయమునకు వెనుక ఈ ప్రపంచములో 84 లక్షల జీవరాశులు, ఎన్నో ఉపాధులు, మరి గ్రహములు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు, వృక్షములు, అండజములు, పిండజములు, బుద్భుజములు, స్వేదజములు, ఇలా అనేక రకాలైన ఉపాధులు అన్నిటి ఎందు వెనుక వీటి వెనకల కనపడకుండా ఆడించు గన్ను తెలియపోయి, అంటే కనపడకుండా కూడా ఆడిస్తున్నాడు. ఎన్నిటిని వెనకాల ఉన్నాడు, కనపడడంలే, కానీ ఒకనాడు పోతున్నాడు. పోయినప్పుడు అర్థమవుతుంది ఎక్కడ పోయినాడు, ఎవడున్నాడు, ఎన్నాళ్ళు, ఎవడుండి ఈ నోటితో పలుకులు పలికించినాడు, ఎవడుండి ఈ కంటితో చూపించినాడు, ఎవడుండి ఈ చెవుతో విన్నాడు, ఎవడుండి ఈ ముక్కుతో వాసన చూసినాడు, ఎవడుండి ఈ నోటితో నాలుగు రుచి చూసినాడు, ఎవడుండి తిన్నాడు, ఎవడుండి పండినాడు, ఎవడుండి అన్నాడు, విన్నాడు, కన్నాడు, ఎవడుండి ఈ సమస్త కార్యములు చేసినాడు. అవునా కదా? ఇల్లు కట్టి పెళ్లి చేసి పిల్లలగని ఉద్యోగం చేసి మరి అనేక రకాలైనటువంటి కార్యాలన్నీ చేసినాడే. ఎవడు వాడు? ఎవడుండి చేసినాడు? ఈ కనిపించే కాయానికి వెనకలో ఉన్నాడు కదా. ఏమమ్మా అర్థమవుతుందే? ఈ కాయం కనపడుతుంది, ఇది ఒకనాడు పడిపోతుంది. ఎవడు పోయినాడు ఇందులో నుంచి? ఒకడు ఉన్నాడు కదా. ఎవరు చెప్తే వాళ్ళకి. కాబట్టి కనపడక ఆడించు ఆ గనుని తెలియా.
అటువంటి ఆ వస్తువుని తెలుసుకోవాలనే కదా ఈ బ్రహ్మ విద్య. ఈ దేహం వెనక ఎవడుండి ఆడిస్తున్నాడు, ఎవడొచ్చిండి మాట్లాడుతున్నాడు, ఎవడుంచి పలికిస్తున్నాడు, ఎవడు ఉండి వింటున్నాడు, కంటున్నాడు, ఎవడున్నాడు, ఇంటి ఈ సర్వ కార్యాలు చేయడానికి కర్త ఎవడు? ఈ దేహం వెనక ఉన్నాడు కదా. ఇది మొద్దుతో పోలిన శరీరం అన్నాం కదా, ఇది జడం అన్నాం కదా. ఎందుకు జడ మీద? ఎందుకంటే ఒకనాడు వాడిపోతే ఇది పడిపోతుంది నేల మీద, తీసుకొని బూడ్స్ పెడతాడు. అవునా కదా? మరి ఎవడు దీంట్లో ఉండింది అంటే ఆ గనులు తెలుసుకోవాలని అనాది నుంచి ఏనాటి నుండియో ఎందరో మగులెల్లా వెతికి వెతికి మనసు విసికినారు. చూసినావా? వెతికి వెతికి విసిగిపోయినారు, వెతికి వెతికి విసిగిపోయినారు, తెలుసుకోలేకపోయినారు. ఏం పులయా? వెతికి వెతికి విసిగిపోయినారంట. శోధించి శోధించి శాస్త్రంబులన్నీ, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భారతము, పురాణం, బైబుల్, ఇలాంటి అష్టాదశ పురాణాలు, ఎన్నో శాస్త్రాలన్నీ శోధించి శోధించి శాస్త్రంబులన్నీ ఉన్న ఆశను కూడా వదిలినారు. ఏ బుక్కులో ఏముందో ఏ బుక్కులో ఏముందో అని అన్ని బుక్కులు తిరిగేసినారు. ఏమి లేదు, అక్షరాలు ఉన్నాయి బుక్కులలో, మనం రాసుకున్న అక్షరాలు తప్ప ఆ దేవుడు కనపడలే. ఆ బుక్కులో ఉందేమని తిన్నాడు, అంతలక్కడ చూసినాడు, చేతగాలే. ఈ దేహాన్ని పరిశీలన చేసినాడు, సాంఖ్యశాస్త్రం అన్నాడు, అమనస్కం అన్నాడు, తారకం అన్నాడు, శ్వాస మీద ధ్యాస పెట్టినాడు, క్రియాయోగం అన్నాడు, సిద్ధయోగం అన్నాడు, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తినాడు, ధ్యానాలు చేసినాడు. అది చెప్తున్నాడు. ఆత్మ ఎంతటిదో అంతటా నుండి ఈ కళ్ళకు ప్రాప్తి ఎప్పుడు లేదు. అయితే ఆత్మ ఎంతటిదో కానీ అంతటా ఉండి ఈ కళ్ళకు కనపడలే. అది ఆడ లేకపోతే ఉంది, అది అంతటా ఉంది. ఇది గుచ్చితే నొప్పి వస్తుంది అంటే ఉండేట్టే కదా. చచ్చిపోయిన గుచ్చితే నొప్పి వస్తుందా? ఏడు ఏడ్చాడు కదా వాడు. మనకి ఏదైనా అది దోమ కుడుతుంది. ఇప్పుడు దోమలు చూడు పాపం తోలుతుంటారు వాళ్ళు. ఆ సన్న దోమ కుడితే చులుక్కుమంటారు. ఎవరు అంటారు సురుకు అని? వాడు ఉండి బట్టి కదా. వాళ్ళు లేకపోతే మనకు సురుకు తెలుస్తుందే? తెలియదు. ఆకలి లేదు, నిద్ర లేదు, ఆనందం లేదు, దుఃఖము లేదు, సుఖము లేదు, శాంతి లేదు, సంతోషము లేదు, ఏమీ లేవు వాడు లేకపోతే. వాడు ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. అది ఎంత గొప్పదో కానీ దాని దుంపదేగా అంతటా ఉందంట. అది అంతటా ఉంది కానీ ఈ కండ్లకు కనపడలే. చూడు, దానికోసం ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలు పడినారు. ఎన్ని బాధలు పడినారంటే దాని గురించి ఈ పద్యాన్ని అనుసరించుకొని ఇంకో పద్యం ఉంది, దాన్ని కూడా చెప్తా. ఏ దానికో యతులు సన్యాసులు కాననంబులకేగి కష్టపడిరో, ఏ దాని పొందను ఆహారములు మాని కాయ కసులు తినియు కాలమైరో, ఏ దానికై బ్రహ్మచర్య వ్రతములు భూని నీతితో కాలంబు నెట్టినారో, ఏది ప్రాప్తించను ఇంద్రియాదులు గట్టి ఎల్లు వాకిలి రోసి వెదకినారో, అట్టి పరిపూర్ణ మెరిగిన ఆర్య సేవ జన్మరాహిత్యమును గోరు జనులు వెతికి సాధనములు లేని సత్యార్థ సారమరసి సంశయము లేని వారికి సద్గతనిది. అంటే సద్గతి అన్ని సర్వ సంశయాలు రహితం చేస్తున్నాడు వానికే సద్గతి అన్నారు. అంటే ఏ దానికోసమైతే ఎదురు సన్యాసులందరూ అడవులకు పోయి కష్టపడినారో, ఏ దాన్ని పొందను ఆహారములు మాని కాయ కసులు తిని కాలమైనారో, అంటే వాళ్ళు పాపం ఆహారాలతో మానేసి కాయ కసులు ఆకులను తిన్నారు, అడవులకు పోయి ఎన్నారు. ఏ దానికై బ్రహ్మచర్య వ్రతాలు, కొంతమంది బ్రహ్మచారులు అయిపోయినారు, పచ్చగొడ్డలు వేసుకొని బ్రహ్మచారులు అయినారు. పెళ్లి వంశాంతరంతో బ్రహ్మచారులే, బ్రహ్మకుమారులు అంటారు. ఇట్లా అయినారు.
నీచుతో కాలంబు ఎన్నో అనేక నియమాలు పెట్టుకున్నారు, ఎన్నో నియమాలు పెట్టుకున్నారు. యమ నియమాలు, ఆసనాలు, ప్రత్యాహారము, ధ్యాన ధారణము, సమాధి, ఇట్లా అనేక నియమాలు పెట్టుకొని కాలమైనారో కాలము నెట్టినారో. ఏది ప్రాప్తించను ఇంద్రియాదుల గట్టి ఇల్లు వాకిలి రోసి వెతికినారో. ఏ దాన్ని ప్రాప్తము కోసమై ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఇంద్రియాలన్నీ కట్టేసినారు, ఋషిని పోగొట్టుకున్నారు. ప్రాప్తించడం కోసము ఋషిని మర్చిపోయినారు. మరి సుఖాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని అన్నిటిని మర్చిపోయి నిరంతరము దానికోసమే పరితపించినారు. రోజు ఇల్లు వాకిలి కూడా వదిలిపెట్టి ఎతికినారు ప్రపంచమంతా, యాడుండాడరా దేవుడని. అట్టి పరిపూర్ణమైన సేవ అది అందరికి లభ్యం కదా. అటువంటి ఆ పరిపూర్ణ తత్వాన్ని, ఆ ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారి సేవ చేసి జన్మ రాహిత్యము కోరు జనులు వెతికి. అటువంటి గురువు ఎవరైతే తెలుసుకున్నారో ఆ పరిపూర్ణ తత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరికైతే తెలుసో అట్టి గురువును కోసం మనము వెతికి జన్మ రాహిత్యం కోసమై జనులు వెతికిరి. సాధనలు లేని సత్యార్థ సారమనసి, అంటే ఏ సాధన అక్కర్లేకుండా గురువాక్యము ద్వారానే మనకు ఆ పరమాత్మ తత్వం తెలియబడేటటువంటి విధానాన్ని చెప్పేటువంటి గురువు కోసం ఎవరైతే పోయినారో అటువంటి వాళ్ళకు సంశయాలన్నీ వీడిపోయి సద్గతి పొందుతారు అని చెబుతున్నారు. ఇది ఈ పద్యములో. మరి అటువంటి ఆత్మ ఎంతటితో కానిది ఈ కళ్ళకు కనపడకుండా ఉంది. కర్మములు చేసి కాయంబులు గతులు విడసి అనేక కర్మాలు చేసినాము, దాన ధర్మాలు చేసినాము, యజ్ఞ యాగాదులు చేసినాము, అన్నదానం చేసినాము, నీళ్ళ దానం చేసినాము, గోదానం చేసినాము, వస్త్రదానం చేసినాము, ఇలా భూదానం చేసినాము. అనేక దాన ధర్మాలన్నీ చేసినా కూడా, మరి అనేక కర్మలు చేసినా కూడా, మరి అనేక గతులను విడిసి కూడా మనము ఎన్ని చేసినప్పటికీ ధ్యానములు చేసినాం, ఎన్నో ధ్యానాలు చేసినారు. ఆ బుద్ధి ధర్మం విడినా అంటే ఆ బుద్ధి యొక్క ధర్మాన్ని విడిచిపెట్టినా, బుద్ధి ధర్మాన్ని కూడా వదిలినారు. విడినా గుట్టు గణబోరు సద్గురుని కరుణ లేక, అంటే బుద్ధి జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టి, ఆ బుద్ధి చెప్పే మాటను కూడా వదిలిపెట్టి వెతికినా కూడా వాళ్ళకు ఆ పరమాత్మ స్వరూపం తెలియబడలేదు. కాబట్టి ఈ గుట్టు తెలుసుకోవాలంటే సద్గురుని కరుణ కావాలా, గురు కరుణ కావాలా. అప్పుడే ఆ గురువు అయితే నీకు చక్కగా ఆ దైవతత్వాన్ని నీకు తెలుపుతాడు. ఏ గురుదేవుని నమ్మియు ఆ గురు పాదపద్మములు వృత్పీతమున బాగు నిలిపిన వారికి ఏ గతి రాకుండా పరణం ఉండదు, మరసితే దుఃఖమందు కూడదరన్నారు. కాబట్టి ఆ గురుదేవుడైతేనే నీకు సర్వ సంశయాలు రహితం చేసి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని నీ అనుభవానికి వచ్చినట్టుగా చెప్పేటువంటి చాకచక్యము ఆ గురువుకే ఉంది. కాబట్టి గుట్టు గణబోరు సద్గురుని కరుణలేక సత్యం ఎరిగిన సృజనావళి చెప్పుటిదియే. అంటే ఆ సత్యమైనటువంటి ఆ మహనీయులు, ఆ సృజనులు మనకి ఈ మాట చెబుతున్నారయ్యా. కాబట్టి ఎన్ని సాధనలు, ధ్యానాలు, ఒక్కబొద్దులు, వ్రతాలు, తపస్సులు ఇవన్నీ భంగమే కానీ, సమయం వృధా చేసుకోవడమే కానీ ఫలితం లేదు. శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా నేను కడతీర్చలేవు. ఈ యొక్క కనిపించే ఈ రూపనామాదాలకు వెనుక ఉన్నటువంటి ఆ గన్ను తెలుసుకోవాలంటే గురువు ఒక్కడే నీకు దిక్కు అని చెప్పేసి మనకి ఈ సందర్భంగా దువ్వు రమణయ్య స్వామి తన సీస పద్యాలలో చెబుతున్నాడు. దేశ మహారాజుకు జై.